ఈ ఈ దేవుడు యెహోవా దేవుడు సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు లొంగకయుందువు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి అమ్మా? ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అక్కడ దేవుడు ఫరోతో మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ సూర్యాపేట విశ్వాస ప్రార్థన సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు నాకు ఎన్నాళ్ళు లొంగకయుందువు అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? దేవునికి మనం సరిగా లోబడట్లేదని అడుగుతున్నాడు ఆయన. దేవునికి మనం సరిగా భయపడట్లేదట. దేవుని వాక్యానికి మనం విధేయులము అవ్వట్లేదంట. అంటే వారం దేవుని వాక్యాన్ని వింటున్నాము, వెళ్ళిపోతున్నాము, క్రియల్లో మాత్రం సున్నా. క్రియలేవి? వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. బళ్ళో పాఠం చెప్తున్నప్పుడు ఎట్లా వింటావో అలా వెళ్ళిపోతున్నావు. ఇది ఎగ్జామ్ రాసే పాఠం కాదు, ఇది జీవితాన్ని మార్చుకునే పాఠం. ఇది విని నేర్చుకునే పాఠం కాదు. విని నేర్చుకోవాలి కానీ నేర్చుకోవడానికి మాత్రమే కాదు, అది వినడానికి నీ జీవితాన్ని మార్చుకునే పాఠం ఇది. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? ఏం చేయాలి? మార్చుకోవాలి, తప్పును దిద్దుకోవాలి. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా లేదా అని నీకు నువ్వే పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఏం లొంగాలట మనం దేవుడికి? ఎక్కడ లొంగాలట మనం దేవుడికి? ఎందుకు హృదయాలను కఠినపరుచుకుంటున్నాము? ఏం చేస్తున్నాడట రాజు? తన హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి లొంగకుండా ఉంటున్నాడట. మరి హృదయాన్ని కఠినపరుచుకున్నందుకే కదా దేవుని సేవకులను రాజు దగ్గరికి పంపించాడు. హృదయాన్ని కఠినపరుచుకున్నందుకే కదా దేవుని సేవకులు వచ్చి హెచ్చరిక చేస్తున్నారు. నీ హృదయాన్ని నువ్వు కఠినపరచుకోకపోతే, నువ్వు నీతిగా, యథార్థంగా, సత్యంగా, పరిశుద్ధంగా జీవిస్తే అసలు నీకు మందిరం అవసరం లేదుగా, దేవుని వాక్యం అవసరం లేదుగా. దేవుడు